ఇచ్చా ఫోన్. హాయ్ గైస్, మనం కోటప్పకొండ వెళ్ళాం కదా, దాని నెక్స్ట్ లోడ్ అనమాట ఇది. ప్రస్తుతానికి మన 2 బళ్ళు అయితే ఈ సెకండ్ టైము 2 బళ్ళు లోడ్ కలిసి వెళ్ళటం. అంతకుముందు అయితే నేను వీడియో అయితే ఏం చేయలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం యూట్యూబ్లో వీడియో పెడుతున్నాను. మన 2 బళ్ళు కలిసి అయితే లోడ్కి వెళ్తున్నాయి. ఈరోజు లోడింగ్ వచ్చేసి పుచ్చకాయలు ఉన్నాయంట. మరి అది లోడింగ్ పాయింట్ ఎక్కడికనేది మనకైతే తెలియదు, క్లారిటీ లేదు. పార్టీ ఏమో ఎక్కడైతే చెప్పలేనండి, ఎటో ఒకటి పంపిస్తారండి అన్నారు. సరేనని చెప్పేసి నేను 2 బళ్ళు వేసుకొని బయలుదేరి వెళ్తున్నాను. మాకు లోడింగ్ పాయింట్ వచ్చేసి నూజివీడు నుంచి లోడ్ అవుతుంది. ఒకటేమో విజయవాడ అయితే కన్ఫామ్గా ఉంది అన్నారు ఒక బండికి, రెండో బండికి ఎటు అనేది చెప్పలేరంట. కాబట్టి ఎక్కడికి అయింది, ఎలా అయింది, ఏంటి అనేది ఈరోజు ఫుల్ వీడియోలో మీరు చూడండి. రెండో బండికి డ్రైవర్ని పెట్టాను. ఆ డ్రైవర్కి ఒక పూట అయితే 600 ఇవ్వాలి, రోజంతా అయితే ఒక 800 ఇవ్వాలి. మళ్ళీ ఫుడ్ మందే. ఈ పుచ్చకాయ లోడ్కి వెళ్ళి వస్తే మనకి డీజిల్ అన్నీ పోను 2000 మిగులుతాయి. ఇప్పుడు డ్రైవర్కి పెట్టాం కదా, 1000 రూపాయలు పోతాయి. 1000 రూపాయలు మనకు ఉంటాయి. అంటున్నానని కాదు కానీ నిజంగా ఏ పెట్టుబడి లేని వ్యాపారం ఆల్టింగ్ డ్రైవర్లు. మాకు బళ్ళకి ఎంత మిగులుతున్నాయో వాళ్ళకి అంతే మిగులుతున్నాయి. దగ్గర అంటే దూరం కిరాయి అయితే కాదు, లోకల్ కిరాయిలు అయితే ఆ రకంగా ఉంటున్నాయి. పెట్టుబడి లేని వ్యాపారం అనొచ్చు ఒక రకంగా, ఆ టైప్ ఉంటుంది. ఎందుకంటే మేము ఇంత పెట్టుబడి పెట్టి బండికి 10 లక్షలు 12 లక్షలు పెట్టి బండి కొని మాకు 1000 రూపాయలు మిగులుతున్నాయి. ఏది బండి అరుగుదల ఇవన్నీ పోను మాకు 1000 మిగులుతాయి డ్రైవర్ని పంపిస్తే. అటు డ్రైవర్ వెళ్ళినా కానీ 1000 ఉంటాయి. కాబట్టి డ్రైవర్ పని వస్తున్నాం ఎంతన్నా. మేము ముస్నూరు అనే ఊరు వచ్చాము. ఈ ఊర్లో ఒక వేబిల్స్ కాటా ఉంటుంది, కాటా పెట్టించుకొని రండి అన్నాడు పార్టీ. సరేనని చెప్పి ఊళ్ళోకి వెళ్తుంటే ఇటు కాదు అటు కాదు ఇటు అని చెప్పేసి ఊరు మొత్తం రౌండ్ తిప్పుతున్నారు మమ్మల్ని. కాబట్టి ఇప్పుడు ఊరు మొత్తం తిరుగుతున్నాం. ఇక్కడ మళ్ళీ ఎటైతే వచ్చామో ఆ దారిలోనే మళ్ళీ వెనక్కి వెళ్ళాలంట. మేము 3 కిలోమీటర్లు ఎదరికి వచ్చేసాము, ఇంకా వెనకాలే ఉంది, మీరు ఎదరికి వచ్చారంటున్నారు. అక్కడెక్కడైనా అడుగుదామంటేనేమో దారిలో ఎవరూ లేరు, ఏం చేస్తాం. బళ్ళు కాటా పెట్టడం అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళాలంట. లొకేషన్ పంపించారు చూడండి. మన 2 బళ్ళు, మన బొలెరో దోస్తు, ఇంకో బండి కూడా వచ్చింది బడా దోస్తు, అదిగోండి అది కాటా అవుతుంది. కాబట్టి చేలోకి వెళ్ళి కలుద్దాం మళ్ళీ. అసలు ఇక్కడ ఈ రోడ్డు మరీ ఘోరంగా ఉంది, వచ్చేటప్పుడు ఎలా వచ్చిద్దో ఏంటో అర్థం కావట్లేదు. నా ఎదురున్న 2 బళ్ళు వెళ్ళిపోయినాయి. మన దోస్తు బండి వెళ్ళిపోయింది, అండ్ ఇలా బొలెరో ఒకటి లోడ్ అయింది ఇక్కడ 1.7, అది ఒకటి వెళ్ళిపోయింది. 2 బళ్ళు వెళ్ళిపోయాయి. ఇంకా నేను మన బొలెరో బండి అండ్ బడా దోస్తు 2 బళ్ళు ఉన్నాం. 2 ఇప్పుడు భోజనాలు చేసేసిన తర్వాత లోడ్ వేస్తారంట. అన్నాలు తినేశారు, కాయకోత కోస్తున్నారు వాళ్ళు. కోసిన తర్వాత లోడ్ వేస్తారంట. లోడ్ వేసాక అసలు అయితే నేను వచ్చిన తాడేపల్లి గూడెం అనుకొని, మన బండి గుంటూరు అనుకొని ఎటు పోతున్నాయో తెలియదంట. తర్వాత ఫైనల్ చేస్తారంట. కాబట్టి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మీకు తర్వాత చెప్తాను. ఒక బండి లోడ్ అయిపోయింది, ఎదర బండి అదిగండి, అది వెళ్ళిపోద్ది. ఇంకా తర్వాత ఇంక మన బండి ఉంది, మనం తోటలో తీసుకొచ్చా. దోస్తు బండి వెళ్ళాక అయిపోయింది ఇసుక నేల. మళ్ళీ దానికోసం ట్రాక్టర్ వచ్చింది, ట్రాక్టర్ వచ్చి తొక్కుతుంది. మొత్తం ఇసుకనే ఎలా, సరైన దారి లేదు, ఆకకి ఏం చేస్తాయి బళ్ళు.
సగం బండి లోడ్ అయింది, మిగతాది కోస్తున్నారు. ఇప్పుడు అయిపోయినాయి అంట కోసినవి, అటు కోస్తున్నారు. కోసేసి లోడ్ వేస్తారంట. ఈ పూట అన్లోడ్ అవ్వదేమో భయంగా ఉంది నాకైతే. అవ్వకపోతే ఇక రేపే అక్కడే పడుకోవాలి, బండిలోనే పడుకోవాలి. ఏదైనా అదే కిరాయిస్తారు మళ్ళీ, మామూలు బాధ కాదు. బండి తోటలో లోడ్ అయిపోయింది, చూపిస్తా ఎలా వచ్చిందో. అది ఆ రకంగా వచ్చింది. బయట పెట్టేద్దాం, మనతో పాటు దోస్తు బండి ఒకటి వస్తుంది, రెండు ఒకసారి బయలుదేరదాం. ఆయన యూట్యూబర్ అన్న. ఇప్పుడు ఏంటంటే బడా దోస్త్ ఎక్కాను, మా ఫ్రెండ్ది. బడా దోస్త్ తోటలో లోడ్ చేపిద్దామని చెప్పేసి ఎక్కా బండి. ఎప్పుడు తోలలేదు కదా, కొంచెం కొత్తగా ఉంది అంతే. అయితే క్యాబిన్ కాస్త ఇరుకు అనిపిస్తుంది నాకు. క్యాబిన్ ఎక్కడానికి దిగడానికి కొంచెం ఇరుకులా ఉంది అంతే. బొలెరోతో పోలిస్తే కొంచెం ఇరుకులా ఉంది, మిగతా అంతా బాగానే ఉంది. తోటలో లోడ్ చేపిస్తున్నా. అయితే రేజింగ్ కాస్త స్లోగా ఉంది, ఇది ఇట్లా తొక్కంగానే రేజ్ అందుకోవట్లేదు. అదొకటి పికప్ కొంచెం డౌన్గా ఉంది. ఇదే మిగతా లేలాండ్లతో పోల్చుకుంటే ఇది కాస్త డల్గా ఉంది. ఇదిగోండి, ఈయన తోట వేసిన రైతు అంట. ఇప్పుడు ఆయన కష్ట సుఖాలు మనతో పంచుకుంటున్నారు. చెప్పండి, ఏంటి మీ బాధ? 10 ఎకరాలు తీసుకున్నామండి పుచ్చదామని. మొత్తం కౌలా? మొత్తం కౌలే. ఎకరానికి 25,000 కౌలు, 6 లక్షలు పెట్టుబడి అయింది. ఎంత వచ్చింది మరి 6 లక్షలు దాటి? 4 లక్షలు కూడా రావు. 4 కూడా రావా? 3 వస్తాయి. ఇట్లా చేస్తే మరి ఇంకా ఎలా బతకాలి? మరి మీరే అన్నయ్య డ్రైవింగ్ ఫీల్డ్ నుంచి వ్యవసాయానికి దిగాడంట మళ్ళీ. అంతకుముందు సీనియర్ డ్రైవర్ అంట ఆయన. ఎప్పుడన్నా మీది లైసెన్స్? అదా 2006లో. ఇప్పుడు ఆగిపోయావుగా కంప్లీట్గా డ్రైవింగ్? వ్యవసాయం ఫుల్ లాస్. మరి ఇంకేం చేయాలంటావు మరి డబ్బులు రావడానికి? రైతు రాజు అన్నారు, రైతు ఎదవైపోయాడు, బికార్ అయిపోయాడు. అది దళారీలు బాగుపడుతున్నారు. మధ్యలో అమ్మేవాడు బాగుపడుతున్నాడు. అది అమ్మేవాడిదే, అటు తీసుకునేవాడిది లేదు, పండించేవాడిది లేదు. నిజం అన్నమాట. ఇప్పుడు దీనికి వచ్చి 3 లక్షలు దాకా పోతాయంట డబ్బులు. చేతి పడుతున్నాయి మొత్తం అన్ని పోగా 3 లక్షలు. మీరు కొనుగోలు చేసేటట్టుకుంటే మీరు డైరెక్ట్ గా వచ్చి ఒక రైతు దగ్గరే కొనుగోలు చేసుకోండి. రైతు దగ్గరే తీసుకుంటే ₹1 లాభమో నష్టమో ఆ రైతు మీకే చూసి రేటు గిట్టుబాటు అయ్యే రేటు మీకే అమ్ముతారు. మీరు కొనుగోలు చేసుకోవచ్చు, మీరు కూడా వ్యాపారం చేసుకోవచ్చు. అప్పుడు మనం సొంతగా రోడ్ల మీద పెట్టుకోవాలి, అప్పుడే బాగా మిగులుతాయి. కానీ రైతు ఏమో రోడ్డు మీదకి రాడుగా, మీడియేటర్లో ఎక్కువైపోతారు. తోటలోనే చీకటి పడిపోయింది. మరదారిస కేతంది ఆరిస బండి.
సర్లే కసరొచ్చు. ఇప్పుడు తోటలోంచి మేము బయలుదేరాము. ఇక్కడే మాకు టైం 7:15 అయిపోయింది. ఈ టైంకి మేము బయలుదేరి వెళ్తున్నాం. రోడ్ ఏమంతేం బాగాలేదు. తోటలోకి మేము వచ్చిన రోడ్ అంతా మెటల్ రోడ్. ఇది మొత్తం అంతా చాలా జాగ్రత్తగా చాలా చిన్నగా వెళ్తున్నాం. ఏమాత్రం రాయి కోసుకుపోయినా టైర్ ఢమాల అంటది, పేలిపోద్ది, ఏడే కూర్చుంటుంది ఇంక బండి. కానీ చేయగలిగింది ఏమీ లేదు, వెళ్ళాల్సిందే. ఈసారి అయితే ఈ రోడ్లోకి మేము రాము, మట్టి పోసుకోవాల్సిందే, మీరు ఇక్కడికి వచ్చా వెనక్కి వెళ్ళిపోతామని చెప్పాం. సరే సరే అన్నారు మరి. సో గాయస్, మన బండి అయితే దింపరంట ఈ పూట. ఇప్పుడు టైం వచ్చేసి 7:08 అయింది. ఎదురుంది కదా, ఆ బండి అయితే దింపుతారంట. ఆ బండి రమ్మంటున్నారు. అన్నేమో నువ్వు అక్కడో ఎలా ఉంటావు అన్నా, నేను కూడా ఉంటాను తోడుగా, ఇద్దరం ఉందాంలే, ఆ బండి దింపినా నేను ఆడే ఉంటాను, ఇబ్బంది ఏం లేదు, కలిసి పడుకుందాం అంటున్నాడు మనోడు. హ్యాపీ తోడుగా ఉంటానంటే ఏమైంది. నేను అన్నాను ఎందుకన్నా రిస్క్, వెళ్ళిపోవచ్చు కదా నువ్వు అని అంటే, లేదు లేదా ఇబ్బంది ఏం లేదులే నాకు, ఉదయానికి రేలు కూడా ఏమీ లేవు, ఉంటానులే అంటున్నాడు ఆయన. సో ఆ మాట అంటాం చాలా హ్యాపీగా అనిపించింది. కాబట్టి వెళ్తున్నాం 2 బళ్ళు. ఆ బళ్ళని అయితే అన్లోడ్ చేసుకుంటుంది. విజయవాడకి వెళ్ళేది, విజయవాడ ఫ్రూట్ మార్కెట్కే. మనకైతే తాడేపల్లి కూడా అన్నారు, కానీ విజయవాడ ఫ్రూట్ మార్కెట్కి వచ్చేయండి అంటున్నారు. కాబట్టి ఉదయాన్నే విజయవాడ ఫ్రూట్ మార్కెట్కి 5 గంటలకే రమ్మంటున్నారు, 5ంటికే అన్లోడ్ చేస్తారంట. కాబట్టి ఉదయం ఆ టైంలో అన్లోడ్ చేపిద్దాం బండి. ఓకే, ఇక డైరెక్ట్గా మార్నింగ్ కలుద్దాం. బాయ్. టైం 11 అయింది. అన్లోడ్ పాయింట్లో పెట్టేసా బండి. ఉదయం వాళ్ళు వచ్చేదాకా పడుకుందాం. చిన్న రూమ్ ఒకటి ఇచ్చారు, ఆ రూమ్లో పడుకుంటే అయిపోద్ది. మీకు తెలుసు నేను మార్కెట్లో ఆగిపోయాను కదా నైట్. దోమలు మాత్రం బీభత్సంగా కొడుతున్నాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి అగరబత్తులు ఏమంటే అవి వెలిగించుకుంటున్నా. చూడండి ఇటు అటు. ఈ అగరబత్తుల పొగకి అవి రావట్లేదు దోమలు, అందుకని. అయితే నిద్ర మాత్రం పట్టట్లేదు మనకి, చాలా ఇబ్బంది అయిపోయింది అబ్బా. ఇప్పుడే బండి అన్లోడ్ అయిపోయింది. మార్కెట్లోంచి బయటకు వెళ్తున్నా. అసలు ఏంటో చాలా ఇబ్బంది పెట్టినట్టుంది ఇది నాకు. ఎందుకంటే మార్కెట్లోకి ఎంటీ బండి వద్దండి అంటే, వాళ్ళు ఎంటీ బండి కూడా రావాల్సిందే మార్కెట్లోకి అంటున్నారు. మార్కెట్లోకి తీసుకెళ్ళారు మళ్ళీ. నిన్న పొద్దున వెళ్ళిన మన లోడు ఇప్పటికి అన్లోడ్ అయింది బండి. ఇప్పుడు టైం ఉదయం 9 అయింది. సరే కిరాయినా కల్పించారా అంటే అది లేదు. అడిగా కలిపియండి అని, రూపాయి కూడా అన్నారు రూమ్ మీద. కాబట్టి ఇంక మనం చేసేది ఏముంది, సైలెంట్గా అన్లోడ్ చేసి రావటమే. పైగా ఈ కిరాయిలో ఏంటంటే ఖర్చులు ఉన్నాయి. అక్కడ లోడింగ్ చేసే వాళ్ళకి 200 ఇవ్వాలి, ఇక్కడ అన్లోడ్ చేసే వాళ్ళకి 100 రూపాయలు ఇవ్వాలి, అక్కడ కాటా డబ్బులు కూడా మనమే పెట్టుకోవాలంట. అయితే ఇవన్నీ చాలా తక్కువ. ఫ్రెండ్స్, ఇదే ఈరోజు వీడియో. నైట్ అయితే అక్కడ చాలా ఇబ్బంది పడ్డాం. అంటే ఎవరి పరిస్థితి అయినా ఇంతే అనుకోండి. నైట్ నిద్ర లేదు, దోమలు బాగా కుట్టేసినాయి, సరిగ్గా పడుకోవాలి. 1 గంటన్నర నిద్ర పట్టింది అంతే. ఓకే, ఈరోజుకైతే ఇదే. మనకి కిరాయి వచ్చేసి 3500 రూపాయలు ఇస్తారు.
దాంట్లో ఒక 200 ఖర్చులు పోతాయి, మిగతా అయితే మనకు ఉంటాయి అన్నమాట.